ఫ్రెండ్స్, అక్టోబర్ 2వ తేదీన ఎవరైనా గాంధీజీ గారి గురించి కానీ, గాంధీ జయంతి గురించి కానీ వీడియో చేస్తారు. నువ్వేంట్రా ఎవరిదో బయోగ్రఫీ అప్లోడ్ చేశావనే డౌటొచ్చిందా? లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్. గాంధీజీ గారి గురించి మన దేశంలో దాదాపు ప్రతి ఒక్కరికి తెలుసు అనడం అతిశయోక్తి ఏం కాదు. అంతెందుకు, గాంధీజీ గారు పుట్టిన అక్టోబర్ 2వ తేదీని మనమందరం గాంధీ జయంతిగా జరుపుకుంటున్నాం. అఫ్‌కోర్స్ అందులో తప్పేమీ లేదు. కానీ అక్టోబర్ 2వ తారీఖున పుట్టిన ఇంకొక గొప్ప వ్యక్తి గురించి మనలో చాలా మందికి తెలీదు. ఇప్పటికీ భారతీయ రాజకీయ చరిత్రలో అత్యంత నిజాయితీ గల వ్యక్తిగా ఇతని గురించి చెప్పుకుంటారు. ఆయనే మరెవరో కాదు, మన దేశానికి రెండో ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి గారు. నిజానికి చెప్పాలంటే నాకు ఆయన గురించి మొన్నటి వరకు తెలీదు. కానీ తెలుసుకున్న తర్వాత ఈ వీడియో చేయాలని డిసైడ్ అయిపోయా. సో వితౌట్ మేకింగ్ ఎనీ లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. లాల్ బహదూర్ శాస్త్రి గారు 1904 అక్టోబర్ 2వ తేదీన రామ్ దులారీ దేవి, శారదా ప్రసాద్ శ్రీవాత్సవ అనే దంపతులకు ఉత్తరప్రదేశ్‌లోని ముఘల్ సరాయ్‌లో జన్మించారు. శాస్త్రి గారి నాన్నగారు ఒక టీచర్‌గా పనిచేసేవారు. అయితే కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల శాస్త్రి గారికి 1.5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన నాన్నగారు చనిపోవడంతో కుటుంబంతో కలిసి బెనారస్‌కి దగ్గరలో ఉన్న రామ్‌నగర్‌లోని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అక్కడ కొన్ని సంవత్సరాలు చదివిన తర్వాత వారణాసి వెళ్ళి అక్కడ హరీష్ చంద్ర హై స్కూల్‌లో తన మిగిలిన లోయర్ ఎడ్యుకేషన్‌ని కంప్లీట్ చేశారు. ఇక్కడే మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. అదేంటంటే శాస్త్రి గారు ఉండే ఇల్లు గంగానదికి ఒకవైపు ఉంటే, తను చదివే స్కూల్ మాత్రం గంగానదికి ఇంకో వైపు ఉండేది. మామూలుగా నదిని దాటాలంటే పడవలతో దాటేవారు. కానీ ప్రతిరోజు పడవకి ఇవ్వడానికి డబ్బులు లేకపోవడంతో ప్రతిరోజు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు తన చొక్కా విప్పి తన పుస్తకాలను అందులో పెట్టుకొని తలకి చుట్టుకొని నదిని ఈదుకుంటూ స్కూల్‌కి వెళ్ళేవారు. దీంతో చిన్నప్పటి నుంచే ఎంత కష్టపడ్డారో మనం అర్థం చేసుకోగలం. స్కూల్లో చదువుకుంటున్నప్పుడే మహాత్మా గాంధీ గారి ఇన్స్పిరేషన్‌తో నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్‌లో చేరారు. ఆ తర్వాత తన హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వారణాసిలోనే ఉన్న కాశీ విద్యాపీఠ్‌లో జాయిన్ అయ్యారు. ఈయన అసలైన పేరు లాల్ బహదూర్ శ్రీవాత్సవ. కానీ ఈయన కులాలకు వ్యతిరేకంగా ఉండేవారు. దాంతో తన పేరులో తన కులాన్ని తెలిపే శ్రీవాత్సవ అనే పదాన్ని తీసేసుకున్నారు. అలా 1926లో కాశీ విద్యాపీఠ్ నుంచి ఫిలాసఫీ అండ్ సోషల్ సైన్సెస్‌లో డిగ్రీ సర్టిఫికేట్‌ని పొందారు. దాంతో పాటు తన అకాడమిక్ ఎక్సలెన్స్‌కి తన కాలేజ్ తనకి శాస్త్రి అనే టైటిల్‌ని ఇచ్చింది. దీంతో తన పేరు లాల్ బహదూర్ శాస్త్రిగా మారింది. 1928లో లలిత అనే ఆవిడతో శాస్త్రి గారికి వివాహం జరిగింది. ఆ తర్వాత కూడా ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నారు. బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నందుకు 2.5 సంవత్సరాలు జైలు శిక్ష కూడా అనుభవించారు. ఒకసారి తన భార్య తనకి ఇష్టమని 2 మామిడి పండ్లు జైలు అధికారులకు తెలియకుండా శాస్త్రి గారికి ఇవ్వడానికి ప్రయత్నించింది. దానికి శాస్త్రి గారు నిరాకరిస్తూ, అధికారుల అనుమతి లేకుండా బయట ఆహార పదార్థాలు లోపలికి తేవటం చట్టరీత్యా నేరమని, నీ మీద నమ్మకంతో ఎటువంటి చెకింగ్ లేకుండా పంపించారని, ఇలా చేయటం కరెక్ట్ కాదని తిరిగి పంపించేశారు. అలాగే ఒకరోజు తన కూతురికి అనారోగ్యంగా ఉందని తెలిసి జైలు అధికారుల దగ్గర ఇంటికి వెళ్ళడానికి 15 రోజులు అనుమతి అడగ్గా జైలు అధికారులు ఒప్పుకుంటూ 15 రోజుల తర్వాత తిరిగి వచ్చేయాలని చెప్పారు. కానీ శాస్త్రి గారు ఇంటికి వెళ్ళిన కొంతసేపటికే తన కూతురు మరణించింది. గుండెల్లో ఎంత బాధ ఉన్నప్పటికీ ఇంకేం చెయ్యలేక 3 రోజుల్లో తన దహన సంస్కారాలన్నీ పూర్తి చేసి 3 రోజులకే తిరిగి జైలుకి వచ్చేశారు. అప్పుడు జైలు అధికారులు, నీకు 15 రోజులు అనుమతి ఇచ్చాం కదా, 3 రోజులకే తిరిగొచ్చేశారేంటని అడగ్గా, శాస్త్రి గారు, మీ దగ్గర నేను నా కూతురు కోసం అనుమతి అడిగాను. కానీ నేను వెళ్ళిన కొంతసేపటికే ఆమె మరణించింది. ఈ 3 రోజుల్లో చెయ్యాల్సిన కార్యాలన్నీ అయిపోగొట్టాను. ఇప్పటికీ బయట ఉంటే మిమ్మల్ని మోసం చేసినట్లు అవుతుందని తిరిగి వచ్చేశానని చెప్పారు. దాంతో శాస్త్రి గారి నిజాయితీకి అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇలా స్వతంత్రం వచ్చే వరకు శాస్త్రి గారు ఎన్నో పోరాటాలు చేస్తూ మన దేశం కోసం ఎంతో కృషి చేశారు. స్వతంత్రం వచ్చిన తర్వాత శాస్త్రి గారికి సెంట్రల్ లెవెల్‌లో పోలీస్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ మినిస్ట్రీ పదవి వచ్చింది. అప్పటి వరకు ఎవరైనా పోరాటాలు లాంటివి చేస్తూ ఉంటే పోలీసులు వారిపై గన్ ఫైరింగ్‌లు, లాఠీ చార్జీలు చేసేవారు. కానీ పోరాటాలు చేసేవారికి ఎక్కువగా గాయాలవ్వకుండా ఉండడానికి మొట్టమొదటిసారి శాస్త్రి గారు వాటర్ జెట్లను వాడాల్సిందిగా పోలీసుల్ని ఆదేశించారు. అలాగే ఆడవాళ్ళు కూడా ఉద్యోగం చెయ్యాలనే ఉద్దేశంతో దేశంలో మొట్టమొదటిసారి ఆడవాళ్లకు కండక్టర్ ఉద్యోగాన్ని ఇచ్చారు.
ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్‌గా ఉన్నప్పటికీ అందరిలాగే సాధారణంగా ట్రైన్‌లో ప్రయాణించేవారు. అప్పుడే ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకోగలమని చెప్పారు. కానీ ఈయన రైల్వే మినిస్టర్‌గా ఉన్నప్పుడు 1956లో తమిళనాడులో వర్షాల వల్ల పాడైపోయిన ఒక బ్రిడ్జ్ కూలి ట్రైన్ నదిలో పడిపోవటం వల్ల దాదాపు 150 మంది చనిపోయారు. ఈ ప్రమాదానికి నైతిక బాధ్యత తనే వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. అలా రాజీనామా చేసి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు తన డ్రైవర్ చూసి కారెక్కమని ఇంటి దగ్గర వదిలిపెడతానని చెప్పారు. అప్పుడు శాస్త్రి గారు, ఇప్పుడు నేను రైల్వే మినిస్టర్‌ని కాదని, ఇప్పుడు ప్రభుత్వ వాహనాలు వాడటం కరెక్ట్ కాదని అలానే నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత 1964లో ప్రధానమంత్రిగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ గారు హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం వల్ల ఆ పదవి లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఇచ్చారు. అలా లాల్ బహదూర్ శాస్త్రి గారు మన దేశానికి రెండో ప్రధానమంత్రి అయ్యారు. ఫ్రెండ్స్, లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి చెప్పడానికి ఇంకా చాలా ఉంది. కాబట్టి దీన్ని ఒక్క వీడియోలో కాకుండా కొన్ని పార్ట్స్‌గా చేద్దాం అనుకుంటున్నాం. పార్ట్ 2 తొందరలోనే రిలీజ్ చేస్తాం.